తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. దాంట్లో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అనేది ఈ యాసంగిలో ఇవ్వబోతుంది ఫ్రెండ్స్. దీనికోసం అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఏమైనా బ్యాంక్ యొక్క అప్డేట్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అయితే కొత్తగా అప్డేట్ చేసుకునే వాళ్ళు 28/2/26 అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకల్లా మీకు కొత్త పాస్బుక్ వచ్చినట్టయితే దాని ఆధారంగానైతే మీరు ఈ రైతు భరోసాకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇప్పటి వరకు అర్హత పొందిన వాళ్ళు ఎవరన్నా బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేయాలనుకుంటే కూడా అప్డేట్ అయితే చేయొచ్చు. సో దీనికోసం మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే రైతు భరోసా యొక్క అప్లికేషన్ ఫారం ఒకటి ఫిలప్ చేయాలి. అదేవిధంగా పట్టాదారు పాస్బుక్ కాపీని ఒకటి పెట్టుకోవాలి. తర్వాత ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ యొక్క మొదటి పేజీ ఫ్రంట్ పేజీలో మనకు ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఆ ఫ్రంట్ పేజ్ అని ఇవ్వండి, లేకపోతే ఒక క్యాన్సల్ చెక్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. లేదనంటే దాంతోపాటుగా మనకు మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేయాలి. సో దీన్ని ఎక్కడ నమోదు చేయాలంటే మనకు ప్రతి విలేజ్లో రైతు వేదికలు ఉన్నాయి. రైతు వేదికలలో మనకు ఏఈఓ వస్తాడు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని చెప్పేసి ఏఈఓ మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఆ ఏఈఓ దగ్గర పోయి ఇవన్నీ ఫిలప్ చేసి ఇస్తే ఆయన అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి చేయడానికి చివరి తేదీ ఇచ్చిన మనకు. సో ఈ చివరి తేదీ అనేది మార్చి 25 వరకే ఉన్నది ఫ్రెండ్స్. సో మార్చి నెలలో ఖచ్చితంగా మీకు అందరి ఖాతాలో రైతు భరోసా పడేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి గవర్నమెంట్ నుంచి సూచనలు వస్తూ ఉన్నాయి. సో త్వరగా అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు రైతు భరోసా అయితే క్రియేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.